హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారికి మీ హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. టీజీపీఎస్సీ నుంచి కొన్ని సంస్కరణలు అయితే తీసుకురాబోతున్నారండి. సో పరీక్ష పూర్తవగానే కంప్యూటర్ స్క్రీన్పై మార్కులు ఇస్తారనేసి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షల్లో మరి సంస్కరణలకు టీజీపీఎస్సీ సిద్ధమవుతుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏదైతే కేటగిరీ సంబంధించినటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కంప్యూటర్ ఆధారిత పరీక్షలను నియామక పరీక్షలు నిర్వహించడంతో పాటు వెంటనే అభ్యర్థుల యొక్క ప్రాథమిక మార్కులు ఇవ్వాల్సిందిగా భావిస్తున్నటువంటి ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. అంటే వచ్చే పోటీ పరీక్షల్లో ఈ విధానము అమలు చేసేందుకు సాధ్యసాధనాలను కమిషన్ పరిశీలిస్తుందనేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు రాష్ట్రంలో నియామక పరీక్షలకు నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి దరఖాస్తు స్వీకరణ, పరీక్ష నిర్వహణ, అదేవిధంగా ఫలితాల వెల్లడి, ధృవీకరణ పత్రాల పరిశీలన, ఈ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు న్యాయ సంబంధించినటువంటి వివాదాలు ఏవైనా ఉన్నా కూడా మరి ఇంత తలెత్తుంది. కాబట్టి ఈ క్రమంలో పరీక్ష నిర్వహణ, ప్రాథమికకి, అదేవిధంగా ఫలితాల వెల్లడికి సంబంధించినటువంటి కొత్త విధానాన్ని రూపొందించడం జరుగుతుంది. అయితే వాస్తవానికి ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ధృవీకరణ పత్రాల పరిశీలనలో 1:2 నిష్పత్తికి బదులుగా 1:1 విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. దీంతో ధృవీకరణ పత్రాల పరిశీలనపై సమయం సగానికి తగ్గిపోయిందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే ఇంకోటి ఏంటిదంటే టీజీపీఎస్సీ సంస్కరణలో భాగంగా మరి సిలబస్ సంబంధించినటువంటి మార్పులు కూడా మరి కొన్ని విధంగా కొన్ని పోస్టులకు సంబంధించిన, అంటే ఎస్పెషల్లీ గ్రూప్ సంబంధించినటువంటి పోస్టుల్లో మరి మార్పులు ఉండబోతున్నాయి అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే కొన్ని గ్రూప్ 1 లాంటివి కూడా మరి చేంజ్ అయ్యే అవకాశాలు మరి దాదాపుగా కనిపిస్తున్నాయి. దీంతోపాటుగా 3 నెలల్లో మరి పూర్తి చేసి పోటీ పరీక్షలోకి ఒకే దఫా ఎగ్జామ్స్ ఉండే 3 నెలల్లో 2 కేటగిరీలుగా ఉండే 6 నెలల్లో నియామకాలు పూర్తి చేస్తామనేసి కూడా టీజీపీఎస్సీ ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే ఏంటిదంటే ఒకే దఫా ఎగ్జామ్ ఉంటే 3 నెలల్లో, కానీ 2 స్టేజెస్ ఉంటే దాన్ని 6 నెలల్లో నియామకాలను పూర్తి చేస్తామనేసి ఇక్కడ టీజీపీఎస్సీ చెప్పడం జరిగింది. అయితే గ్రూప్స్ మినహా ఒకే కేటగిరీ పరీక్షలు ఉంటే ఇంజనీరింగ్, ఇతర కేటగిరీ పోస్టుల్లో ఈ విధానం అమలు చేస్తుందనేసి, కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరై అభ్యర్థి పరీక్ష పూర్తవగానే స్క్రీన్ పైన ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు, అందులో ఎన్ని సరైనవి, ఎన్ని మార్కులు వచ్చినాయి, సో ఈ విధంగా మొత్తం కూడా పరిశీలించి అభ్యర్థులకు సంబంధించినటువంటి పోస్టులు, అదేవిధంగా మెరిట్ ఆధారంగా పోస్టు వస్తుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో అదే రోజున మనకు ప్రిలిమరీకి ఇచ్చిన తర్వాత ఏవైనా మార్పులు ఉంటే తుదికి వెలువడే వరకు ఓటీఆర్ సవరణలతో మరి అభ్యర్థుల యొక్క తమ ధృవీకరణ పత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సిందిగా అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మొత్తానికైతే టీజీపీఎస్సీలో చూడబోతున్నాం మరి కొత్త సంబంధించినటువంటి సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఈ సంస్కరణలో భాగంగా మరి ఒక దఫా ఎగ్జామ్ ఉంటే, అంటే సింగిల్ స్టేజెస్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఈ సింగిల్ స్టేజ్ ఎగ్జామ్లో మరి 3 నెలల్లో కంప్లీట్ చేసేటట్టుగా, అదేవిధంగా డబుల్ స్టేజ్ అంటే 2 పరీక్ష, ప్రిలిమ్స్, మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్ ఉంటే మరి 2 స్టేజెస్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ 6 నెలల్లో పూర్తి చేయాల్సిందిగా మరి టీజీపీఎస్సీ అయితే కసరత్తు చేస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ నుంచి ఒక బిగ్ అప్డేట్ అయితే చూడబోతున్నాం. ఖచ్చితంగా మరి నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి అప్కమింగ్ ఏ విధంగా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి సిలబస్ మార్పులు, అదేవిధంగా ఖాళీల సవరణ, సో ఇలా మనం మొత్తం చూస్తూనే ఉన్నాం. సో కాబట్టి మనకు ఓవరాల్గా సంబంధించినటువంటి డేటా మొత్తం కనుక పరిశీలించినట్లయితే మరి ఖచ్చితంగా ఇక్కడ మనకు 100% టీజీపీఎస్సీ కొన్ని సంస్కరణలు అయితే తీసుకురాబోతుంది అనేసి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఏదైనా సరే ప్రభుత్వం ఎటువంటి డెసిషన్ తీసుకోబోతుంది ముందు అనే దానిపైన కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో కంప్యూటర్ ఆధారిత స్క్రీన్ టెస్టులతో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పెద్ద పోస్టులకు సంబంధించినటువంటి దానిపైన కూడా ఇక్కడ కొన్ని సంస్కరణలు అయితే తీసుకురాబోతుంది. సో ఇది ఓవరాల్గా సంబంధించినటువంటి అప్డేట్. వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.